జీవితాల కాంగ్రెస్ పార్టీ మర్చిపోతామా మీరు? అర్థమైందా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో రోజులు విన్నారా? ఏమ్మా, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న రోజులు మీకు మహిళలకు ఆర్టీసీ ఫ్రీ. మెట్రో తెస్తామా? నేను ఓడిపోయినాను కాకుండా, నేను ఓడిపోయినా మెట్రో తెస్తా. మెట్రో ఇక్కడ నుంచి ముద్రానికి మెట్రో పోతుంది, చేస్తా. కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలం ఈ పథకాలు బ్రహ్మాండంగా నడుస్తాయి. ఓకే, నేను పదవిలో లేకపోయినా నాది ఎక్కడ ఉంది. ఓకే, రైట్. సరే సరే సరే. స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా, స్టూడెంట్స్ కూడా ఉన్నారు కదా. చేసిందమ్మా. ఓకే ఓకే సార్, సంతోషం. అమ్మా చెల్ల కూడా మా చేసిందా? ఇంకా ఆడవాళ్ళకి 2000 గ్యాస్ సిలిండర్ 500 స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఆరోగ్యశ్రీ 10 లక్షలమ్మా. ఇక మీరు అప్పులు చేయాల్సిన అవసరం లేదు. ఆరోగ్యశ్రీగా గెలిపి అమ్ముకోవాల్సిన అవసరం లేదు, అప్పులు లేదుగా. డైరెక్ట్ గా దాఖలు పోతే 10 lakhs వరకు ఫ్రీ. మాట్లాడతా, సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడతా. ఏమంటున్నా, మీకు ఆర్టీసీ అదే ఉద్యోగస్తులుగా గుర్తింపు కదా మీది. మాట్లాడతా. బస్సు ఫ్రీ కదా, టికెట్ లేదా? కండక్టర్ సాబ్ రాయ్ కదా. ఎంతనా? మెదక్ డిపోనా? మెదక్ డిపోనా? ఎంతమంది ఉన్నారు ఇప్పుడు లేడీస్? ఇట్లా ఎంత? 45 కదా. 45 మందికి ఫ్రీగానే రైతు. వెరీ గుడ్. సరే, అంతే కదమ్మా. నేను టికెట్ కొనుక్కోవాలనుకుంటున్నాను. ఏమ్మా ఎట్లా అనిపిస్తున్నారు ఇప్పుడు? ఏమ్మా ఓకేనా? ఆర్టీసీ బస్సు అమ్మా సంగేడలో చేసిందని కానీ అర్థమైంది కదా. సోనియా గాంధీ చెప్పింది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఆడవాళ్లకు ఫ్రీ. ఏంటది? అంతేనా? నేను ఒకసారి మీ అందరిని ఇట్లా అడుగుదామని కండక్టర్ సార్, డైలీ బస్సులో ఎంతమంది మీరు ఎన్ని ట్రిప్పులు కొడతారు డైలీ? డైలీ అంటే అప్ అండ్ డౌన్ లో ఎంతమంది మహిళలు ఎక్కుతారు బస్సులో? 45. అంటే లేదు, ఒక్కొక్క ట్రిప్ లో సుమారుగా ఒక్క రోజులో రోజు బస్ ప్రయాణం చేస్తాం కదా. ఎంతమంది ఆడవాళ్ళు ఉంటారు మొత్తం డైలీలో బస్సులో? 200 మంది మహిళలు బస్సులో ప్రయాణం చేస్తుంటారు. మహిళలు జెంట్స్ చేస్తుంటారు. 200 మంది మహిళలు నీ ఒక్క బస్సులో ప్రయాణం చేస్తుంటారు. అంతమంది రోజు ఫ్రీ ప్రయాణం నడుస్తుంది. ఓకే, హైదరాబాద్ నుంచి ఎంత ఇప్పుడు టికెట్ ఎంత? కడంచర్ నుంచి మెదక్ 110. ఇంకా డైరెక్ట్ గా ఎవరమ్మా ఉన్నది? మెదక్ అజ్మీర్ కడంచర్ నుంచి 30 రూపాయలు. 30 కూడా జోపేట ఆడవాళ్ళందరికీ ఫ్రీగా. సోనియా गांधी का बर्थडे है, सोनिया गांधी जी का आज बर्थडे है, इसलिए आज स्टार्ट कर दिए सर जी. ఇచ్చేసి సంగారెడ్డి వాళ్ళు ఎంత ఓకే సంగారెడ్డి వాళ్ళు 7
క్లాస్ లో ఉన్నా. 7th క్లాస్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి నేను నడుచుకుంటూ వచ్చిన డబ్బులు లేక. నేను 7వ తరగతిలో నడుచుకుంటూ వచ్చి నాకు హైదరాబాద్ నుంచి ఇట్లా నడుచుకుంటూ పొద్దున 10 గంటలకు నడుచుకుంటూ వచ్చిన. నేను ఒక ఊరు నుంచి వస్తుంటే నాకు డబ్బులు పోయినాయి. అప్పుడు ఎంతుంటా 7th క్లాస్ అంతే, 12 years 12 సంవత్సరాలు. రుద్రానం దాకా నడుచుకుంటూ వచ్చిన. ఈ రుద్రానం అవతల ఒక దగ్గర సిక్క దొరికింది, రూపాయి సిక్క. ఆ సిక్క ఈడ బస్ ఎక్కి సంగారెడ్డి దిగిన సిక్క టికెట్ కొనుక్కొని ఆ రోజుల్లో. ఇప్పుడు మన అంటే చెప్తున్నా, అంటే నేను ఎవరిని అడగాలంటే మంచిగా అనిపించింది. ఎవరిని అడగకుండా నడుచుకుంటూ వచ్చేసాను. ఈడ ఒక సిక్క దొరికితే రుద్రాలలో బస్ ఎక్కి టికెట్ కొనుక్కొని సంగారెడ్డి బస్ స్టాండ్ లో, ఓల్డ్ బస్ స్టాండ్ లో దిగి. వయసు 12 సంవత్సరాలు. हेल्प नेचर तो पहले से ही है सर, हेल्प नेचर तो पूरा ఉండవు సార్.